జయ రంగనాథ స్వామి భగవాన్కి జై. ప్రియ హిందూ బంధువులారా, ముఖ్యంగా తెలుగువారికి బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో ఉండే తెలుగువారికి ఆహ్వానం. మొన్న గట్టిగా 15 రోజుల క్రితం బ్రిస్బేన్లో మనం కలిసాం. రేపు రాబోయే దీపావళికి మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్రిస్బేన్ నిర్వహించబోయే దీపావళి సందర్భంలో అట్ల తద్ది కార్యక్రమం మొన్న జరిగిన ప్లేస్లోనే జరగబోతూ ఉంది. మీ అందరికీ కూడా నా తరపున కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్లాండ్ బ్రిస్బేన్ గోల్డ్ కోస్ట్ సన్షైన్ కోస్ట్లో తెలుగువారందరూ ఇప్పుడు మొన్న వెళ్ళాం కదా, అదే ప్లేస్లో డేట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీకు ఈ వీడియో పైన డిస్ప్లే చేస్తారు. ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్లాండ్ హ్యాస్ బీన్ ఆర్గనైజర్ మెనీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ అన్ ఎక్సలెంట్ మేనర్. This time as well as they are coming forward with the special celebration, the Diwali Atla Taddi festival, to bring together all Telugu people in joy and festivity. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచారాలని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఉన్నాం. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు కాదని చెప్పను, కానీ చాలా వరకు నిర్లక్ష్యం చేత, ఎడారి మతాల ఎఫెక్ట్ చేత కొన్ని మనం వదిలేస్తున్నాం. కానీ ఆస్ట్రేలియాలో ఉండి అట్ల తద్ది చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో ఉండి దీపాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో మొన్న రామ్ గారు చెప్పారు, గురుగారు ఇక్కడ కూడా కోడి పందాలు, ఎడ్ల పందాలు బ్రిస్బేన్లో. కాబట్టి ఇక్కడ నుంచో కాబట్టి మన ధర్మాన్ని కాపాడే విషయంలో, మన సంస్కృతి సాంప్రదాయాలని పోషించే విషయంలో ఇక్కడ తెలుగువారు కృషి గొప్పది. కానీ ఆస్ట్రేలియా ఉండి కూడా భాషను మర్చిపోకుండా, ధర్మాన్ని మర్చిపోకుండా, సంస్కృతిని మర్చిపోకుండా ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా ధన్యవాదాలతో ఇప్పుడు ఒక్కసారి ఈ ప్లేస్ మీకు చెప్తున్నాను. బ్రిస్బేన్ గోల్డ్ కోస్ట్ సన్షైన్ కోస్ట్లోని ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్ల తద్ది కార్యక్రమం, ఈ దీపావళి అట్ల తద్ది వేడుకల్లో సందడి చేయడానికి మన అందరం కూడా మరోసారి కలుద్దాం. క్షమించాలి, నేను రావడం లేదు, నేను మరో సందర్భంలో మళ్ళీ వస్తాను. నాకు ఇంకా వీసా ఉంది. చాలా సంతోషం అండి. బ్రిస్బేన్ వారి యొక్క అభిమానము, ఆ ప్రేమ, భక్తి, వినయం ఎప్పటికీ మర్చిపోలేను. రవిశంకర్ గారు వారి యొక్క సతీమణి మాకు చాలా మంచి హోస్ట్ చేశారు. వారి ఆతిథ్యం మేము మర్చిపోలేం. మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారందరికీ, ముఖ్యంగా బ్రిస్బేన్లో ఉన్న తెలుగువారందరికీ ఇదే మా ఆహ్వానం. అట్ల తద్ది ఇన్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై.